అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వై శ్రీలత గారు రచించిన పెళ్ళయ్యాక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, ఆకలేస్తోంది. ఈరోజు నా కోసం ఏం కూర చేశావు? త్వరగా అన్నం పెట్టు అంటూ డైనింగ్ టేబుల్ ముందు ఉన్న కుర్చీ లాక్కుంటూ అడిగింది పావని గారంగా తల్లి శ్రీలక్ష్మిని. సాంబారు గుత్తి వంకాయ కూర చేశానమ్మా అంది శ్రీలక్ష్మి పావని కంచంలో భోజనం వడ్డిస్తూ. అదేంటమ్మా, సాంబార్ చేసినప్పుడు బంగాళదుంపల ఫ్రై కాంబినేషన్ నాకు ఇష్టమని నీకు తెలుసుగా. అవే చేద్దాం అనుకున్నాను, కాని వదినకి గుత్తొంకాయ కూర తినాలనుందని అంది. అందుకే అవి చేశాను. పెళ్ళే అత్తవారింటికి వెళ్లిన కూతురు చుట్టపు చూపుగా వస్తే కూతురికిష్టమైన కూరలు చేయకుండా కోడలి కోరిక తీరుస్తున్న అమ్మ మీద పీకల దాకా కోపం వచ్చింది పావనికి. అయినా అది కనిపించనీయకుండా సరే సరే, ఈ కూర కూడా బానే ఉందిలే అంటూ ఏదో కొద్దిగా తిన్నాననిపించి అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయింది పావని. తన గమనిస్తూనే ఉంది పుట్టింట్లో మారిన పరిస్థితులు. పెళ్లి కాకముందు తను ఆడింది ఆట, పాడింది పాట పుట్టింట్లో. అందరిలోకి చిన్నదైన కారణంగా నాన్నగారు, అమ్మ, అన్నయ్య తనంటే ప్రాణం పెట్టేవారు. తను ఎంత చెప్తే అంత అందరికీ. తను ఏది చెబితే అది చెల్లుబాటయ్యేది. కేవలం కాలేజీకి వెళ్లి రావటము, టీవీ చేయటమో తప్ప తనే పని చేసేది కాదు. తననంతలా అపురూపంగా చూసుకునేవారు అందరూ. కాని ఇప్పుడు తనకు పెళ్లైన సంవత్సరానికి మంచి సంబంధం వచ్చిందంటూ అన్నయ్యకు పెళ్లి చేశారు. వదిన పేరు శ్రావణి. ఆమె కూడా వాళ్ళింట్లో గారాల పట్టేనట. 3 అన్నయ్యల తర్వాత పుట్టడం వల్ల శ్రావణి కూడా వాళ్లకు బంగారు తల్లే. అన్నయ్య పెళ్లి జరిగి 6 నెలలైనా కాలేదు. అంతలోనే ఇంటిల్లపాది ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. అన్నయ్య వదిన మాట వింటున్నాడంటే ఏమో అనుకోవచ్చు, కాని అమ్మ, నాన్నగారు, ఆఖరికి నాన్నమ్మతో సహా అందరూ వదినను అపురూపంగా చూడటము, ఆమె మాట ఇంట్లో వేదవాక్కలా మారటము మింగుడు పడట్లేదు పావనికి. అందచందాల విషయంలో తన ముందు తీసికట్టైన వదినకు అంతటి ప్రత్యేక స్థానం ఇవ్వటం పావనికి నచ్చలేదు. మర్నాడు ఉదయం ఆఫీస్కి బయలుదేరుతున్న పావని నాన్నగారు రఘురాం, అమ్మా వస్తున్నావా అని అనగానే తనకి తెలుసు నాన్నగారు అలవాటు ఇంకా మర్చిపోలేదు అనుకుంటూ ఎప్పుడూ తననే ఎదురు రమ్మంటారు అనుకుంటూ టిఫిన్ ప్లేట్ సింకులో పడేసి గబగబా వస్తున్న పావని కాళ్లకు బ్రేకులు పడ్డట్టుగా ఆగిపోయింది. అమ్మా శ్రావణి, త్వరగా రా తల్లి, టైం అవుతోంది అన్న నాన్నగారి మాటలకు కళ్లల్లోకి నీళ్లొచ్చాయి పావనికి. వదిన ఎదురు రావటము, నాన్నగారు బయలుదేరి వెళ్లటము చూసిందల్లా వెంటనే తన రూంలోకి వెళ్లి తలుపేసుకుని మంచం మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడ్చింది. అసలే భర్త మీద అలిగి కోపంతో 1 నెల రోజుల పాటు అతని ఏడిపించాలనే ఉద్దేశంతో వచ్చింది పావని పుట్టింటికి. అమ్మ వాళ్లకు అనుమానం రాకుండా ఆయనకి 1 నెల రోజులు క్యాంపు తగిలిందని ఏదో అవసరార్థం అబద్ధం ఆడేసింది. 1 నెల రోజుల్లో తన విలువ భర్త గుర్తించి తను లేకపోతే బ్రతకలేనంటూ చచ్చినట్టు వచ్చి తనను తీసుకెళ్తాడని గట్టి నమ్మకం తనకి. తన అందంతో భర్తని అలా కొంగున ముడేసుకుంది పావని. కాని కనీసం ఫోన్ ఇలా చేయలేదు భర్త. వచ్చి వారమైనా. అసలే ఉక్రోషంతో ఉన్న తనకి పులిమీద పుట్రలా తన స్థానాన్ని కైవసం చేసుకున్న అన్న భార్యంటే మంటగా ఉంది. అందులోకి ఇద్దరికీ ఒకే వయసు కావటంతో అసూయగా, ఈర్ష్యగా ఉంది. తలుపేసుకుని అలా ఎంతసేపు పడుకుందో తనకే తెలియలేదు. తలుపు చప్పుడైతే వెళ్లి తీసింది. లోపలికొచ్చిన శ్రావణి, పావని, నీకిష్టమని సేమ్యా, నెయ్యి జీడిపప్పులు వేసి చేశాను, త్వరగా తిను. ఆ తర్వాత నీ 2 చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టాలి అంటూ హడావుడి చేస్తున్న వదినవైపు ఆశ్చర్యంగా చూసింది పావని. నిజంగా సేమ్యా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత గంటకు పైగా తన 2 చేతులకు కోన్తో మంచి డిజైన్లు పెట్టింది. కాళ్లకు కూడా చక్కగా గోరింటాకు పెట్టింది. తను గోరింటాకు పెట్టుకోవటమే బద్ధకం, అలాంటిది ఇంకొకరికి పెట్టడమంటే తన వల్ల కాదు అనుకుంది మనసులో పావని. పావని, సాయంత్రం మీ అన్నయ్య త్వరగా వస్తానన్నారు. అలాగే వచ్చేటప్పుడు సినిమా టికెట్స్ తెస్తానన్నారు. త్వరగా రెడీ అవుదాం అంది. సినిమా అనగానే రెట్టించిన ఉత్సాహంతో 5ంటికల్లా ఫ్రెష్గా తయారైంది పావని. ఇంటి పనులు చకచకా చేసి తను రెడీ అయింది శ్రావణి. కాని ఏడైనా అన్నయ్య జాడలేదు. సినిమా చూడాలన్న మూడు పోవటం వల్ల తిక్కరేగింది పావనికి. అన్నయ్యను చెడామెడా తిట్టాలనుకుని ఎదురు చూస్తోంది. 8ంటికి నీరసంగా అలసిపోయిన ముఖం వేలాడేసుకుని వచ్చాడు పావని అన్నయ్య సుందర్. బాగా కడిగి పారేయాలి అనుకునే లోపే, అయ్యయ్యో ఏంటండి అలా ఉన్నారు అంటూ అన్నయ్యకు ఎదురొచ్చి బ్యాగ్ అందుకొని అప్పటికప్పుడు ఫ్రూట్ జ్యూస్ చేసి అందించింది శ్రావణి. సారీ శ్రావణి,
అనుకోని ఇన్స్పెక్షన్ జరిగి రాలేకపోయాను. కనీసం ఫోన్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు ఆఫీస్ వాళ్ళు అంటూ సంజాయిషి ఇచ్చాడు. చాలండి, ఇప్పుడు సినిమాకు వెళ్ళకపోతే వచ్చే నష్టమేమీ లేదు. ఇందాకటి నుంచి మీకేమైందోనని టెన్షన్తో ఉన్నాను. మీరు క్షేమంగా వచ్చారు, నాకదే చాలు అంటూ పనిలో పడింది వదిన. ఇదంతా చూస్తున్న పావనికి గిల్టీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా చెప్పిన టైంకి రాకున్నా, సినిమా ప్రోగ్రాం మిస్ చేసినా భర్త శ్రీరామ్ని నానా రకాలుగా అవమానించి ఇల్లు పీకి పందిరేసే తన నైజం గుర్తుకొచ్చింది. రకరకాలుగా బ్రతిమాలుతూ అప్పటికప్పుడు తనను బయటికి తీసుకెళ్లే భర్త శ్రీరామ్ గుర్తొచ్చాడు. అలాంటిది వదినకున్న మెచ్యూరిటీ, అర్థం చేసుకోగల మనస్తత్వము చూస్తుంటే తనను చూసి చాలా నేర్చుకోవాలి అనిపించింది పావనికి. ఇంటి పనులన్నీ బాధ్యతగా చేస్తూ, నాన్నగారి అవసరాలు చూస్తూ, అడిగినవన్నీ అందిస్తూ, నాన్నమ్మ చెప్పే కబుర్లకు ఊకొడుతూ, ఆమె పూజ చేసుకునే వేళకు పూలతో సహా అన్నీ అమరుస్తూ, అమ్మకు వంటింట్లో ఎంతో సహాయం చేస్తూ, పనులన్నీ చకచకా చాకచక్యంగా చేసుకుపోతున్న వదినను చూస్తే నిజంగానే సిగ్గనిపించింది పావనికి. అదే తన అత్తవారింట్లో ఎక్కువగా కట్నం తెచ్చానన్న అహంకారంతో ఉదయం 9 దాకా తను లేవదు. అత్తయ్య పాపం పొద్దుటే లేచి వండిన వంటలన్నింటికీ ఏదో ఒక వంకలు పెడుతూ ఇంటి పనులు ఏమాత్రం సాయం చేయదు. అసలు భర్త మీద తను అలిగిన కారణం కూడా చిన్నదే. అత్తయ్యకు నెల రోజులుగా ఒంట్లో బాగాలేదని కారణంగా ఇంట్లో పనేమి చేయలేకపోవడంతో భర్త శ్రీరామ్ తనని ఇంట్లో పని చెయ్యమని పురమాయించాడు. అదీకాక మామగారు లేని కారణంగా అత్తయ్యను ప్రతిరోజు హాస్పిటల్కి తీసుకెళ్తూ ఆమెకు సపర్యలు చేయటం తనకి నచ్చలేదు. అందుకే కావాలనే ఆఫీస్ నుంచి లేటుగా వచ్చిన చిన్న కారణాన్ని పెద్దగా గొడవ చేసి కోపంగా అక్కడి నుంచి వచ్చేసింది. తన అందాన్ని ఆరాధించే భర్త చచ్చినట్టు వచ్చి నువ్వు లేకుంటే ఉండలేనని తీసుకెళ్తాడని ఆశించింది. తను చాలా అందగత్తెనన్న అహంకారం అంతకంతకు తగ్గిపోతోంది. వారమైనా ఫోన్ చేయని భర్త విషయంలో కంగారు మొదలైంది. అందం కన్నా అనుకువ, మంచితనం, ఓర్పు, ప్రేమ ఉన్న వదిన అందరికీ తల్లో నాలుకలా ఎలా అయిందో ఒక్కొక్కటి అర్థమవసాగింది. అలా ఇంకో 2 రోజులు భారంగా గడిచాయి పావనికి పుట్టింట్లో. ఏమీ తోచక టీవీ చూస్తున్న పావనికి వంటింట్లోంచి మాటలు, నవ్వులు వినిపించడంతో అటు వెళ్ళింది. అమ్మ వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తున్నారు. వదిన చెప్పే జోకులకు అమ్మ పడి పడి నవ్వుతోంది. అసలు అలా సరదాగా చేసే ఏ పనైనా ఏం కష్టం అనిపించింది పావనికి. ఒకసారి తమ ఇల్లు గుర్తు చేసుకుంది పావని. పాపం అత్తయ్య ఒక్కరితే టిఫిను, వంట పూర్తి చేయడానికి నానా హైరాణ పడటం గుర్తుకొచ్చింది. వంట అయిందాక కనీసం అటు చూడను కూడా చూడదు తను. ప్రతిరోజు ఒక్కో లెసను వదిన దగ్గరుంచి నేర్చుకుంటున్నట్టు అనిపించింది. సాయంత్రం కూడా ఇంటి పనంతా అయ్యాక అమ్మ, నాన్నమ్మ, వదిన కలిసి సరదాగా సీరియల్స్ చూడటము. ఒక్కోసారి ఆ టైంలో నాన్నమ్మ తలనొప్పి అంటే చాలు ఏమాత్రం ఆలోచించకుండా జెండూబాం రాసే వదినంటే గౌరవం ఏర్పడింది పావనికి అసూయ స్థానంలో. నాన్నగారు ఆఫీస్ నుంచి రాగానే ఆయనకు ఎదురెళ్లి మంచినీళ్ళు అందిస్తూ అలాగే ఆయనకిష్టమైన స్నాక్స్ తయారు చేయటము, అమ్మ వదిన కలిసి సరదాగా షాపింగ్కి వెళ్లటము అన్నీ చూస్తున్న పావని ఇక అక్కడ ఉండలేకపోయింది. మర్నాడే బ్యాగ్ సర్దుకుని బయలుదేరింది పావని. అదేంటమ్మా, అల్లుడుగారు క్యాంపుకెళ్లారు, బోర్ కొడుతుందని అడిగితే మీ అత్తగారు నెల రోజులు పుట్టింటికి వెళ్లమన్నారని వచ్చానన్నావు, మరి 10 రోజులకే వెళ్తున్నావేంటమ్మా అని అడిగింది పావని తల్లి. లేదమ్మా, అనుకోకుండా క్యాంపు త్వరగానే ముగిసిందట. నాకు ఆయన ఫోన్ చేశారు, కాని ఇటు రావడానికి వీలు పడదట. అందుకే నన్నే బయలుదేరి వచ్చేయమని అన్నారు అని గబగబా అప్పచెప్పేసి నేనెళ్లొస్తాను అంటూ అన్నయ్య బైక్ ఎక్కింది పావని. తన బాధ్యత తనకు గుర్తొచ్చేలా, తన పొరపాటు తనకి అర్థమయ్యేలా చేసిన వదినకు మనసులోనే థ్యాంక్స్ చెప్పింది పావని. ఇద్దరిది ఒకటే వయసైనా బోధించే గురువులా అనిపించింది వదిన శ్రావణికి. ఇకపై పాపం చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని ఆశలన్నీ కొడుకు మీదే పెట్టుకుని బ్రతుకుతున్న అత్తగారిని ప్రేమగా చూసుకుంటూ భర్తకి ఆనందం కలగచేయాలని, అలాగే చీటికి మాటికి గొడవ చేస్తూ భర్త శ్రీరామ్ని అశాంతిపాలు చేసినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలడిగి అర్థం చేసుకుంటూ మెలగాలని దృఢంగా నిశ్చయించుకున్నాక తేలిక పడింది ఆమె మనసు. అసలే అనారోగ్యంగా ఉన్న అత్తగారిని ఈ పరిస్థితులు అలా వదిలేసి రావటం ఎంత తప్పో తెలుసుకుంది. బస్సు దిగి ఆటోలో ఇంటికి చేరుకుంది పావని. ఇంటికి తాళం కప్ప వేసి ఉండటంతో భర్తకు ఫోన్ చేసింది. అత్తయ్య బాగా నీరసించిపోవటంతో హాస్పిటల్లో జాయిన్ చేశానని, 4 రోజులుగా అక్కడే ఉంటున్నామని చెప్పటంతో అడ్రస్ కనుక్కొని వెంటనే అక్కడకు చేరుకుంది.
హాస్పిటల్ బెడ్ మీద నిస్త్రాణంగా పడి ఉన్న అత్తగారిని చూడగానే ఏడుపు ముంచుకొచ్చింది పావనికి. ఎవరూ లేని కారణంగా అన్నీ ఒక్కడే చూసుకుంటున్నందుకు నీరసంతో గెడ్డం పెరిగి చిక్కి సగమైన భర్తను చూసి చలించిపోయింది. 2 రోజులు కంటికి రెప్పలా చూసుకుని అత్తగారు మామూలుగా అయ్యేలా చేసింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్ళాక ఇకపై మీరు ఏ పని చెయ్యొద్దని పూర్తిగా రెస్ట్ ఇచ్చేసింది అత్తగారికి. బూజులు పట్టి అపరిశుభ్రంగా ఉన్న ఇంటిని 2 రోజుల్లో శుభ్రం చేసి అందంగా సర్ది అన్ని పనులు చేస్తూ భర్త కళ్లల్లో మెరుపులు చూసింది. తన అందాన్ని పొగిడినప్పుడు కూడా చూడనంతటి కాంతులు కనిపించాయి ఆమెకి. పెళ్లికి ముందు పుట్టింట్లో యువరాణిలా ఉన్నా పెళ్లయ్యాక అత్తవారింటి మహారాణిలా ఉండటంలోని గౌరవం, బాధ్యత ఆస్వాదించటం ప్రతి ఇల్లాలి కర్తవ్యమని తెలుసుకున్న పావని ఇంటిని స్వర్గంలా ఉంచటంలో తన పాత్ర ఎంతో ముఖ్యమైనదని గ్రహించింది. సంతోషంగా ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.